దళితుల అభివృద్ధికి ఏం కావాలి? ఉద్యోగాలు కావాలి, చదువు కావాలి, పరిశ్రమలు కావాలి, భూమి కావాలి. అంతేకాదు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉండేటువంటి ఉపాధి కల్పించేటువంటి శిక్షణ కావాలి. కానీ ప్రభుత్వం ఇది ఇవ్వదు. వీటి కోసం ఆలోచించదు. ఇస్తామని చెప్తుంది, ఇస్తున్నట్టుగా రాస్తుంది, కానీ ఇవ్వదు. కాబట్టి 15% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల్లో, 15% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే, ఎంపీ లేక తదితర రాజకీయాలలో, ఆ 15% పరిశ్రమల్లో కూడా కావాలి. ఆ 15% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో కూడా కావాలి. ఆ 15% అవుట్ సోర్సింగ్ లో కూడా కావాలి. ఆ 15% ప్రైవేట్ రంగంలో కూడా కావాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మనం పోరాడాలి. పరిశ్రమల కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం, అవుట్ సోర్సింగ్ కోసం, ప్రొక్యూర్మెంట్ పాలసీ కోసం మనం పోరాడాలి. అలా పోరాడకుండా ఉన్నంత కాలం ఈ ప్రభుత్వాలు మనల్ని పట్టించుకో. అందుకే మీకు మనవి చేస్తున్నాం, ప్రభుత్వ సంస్థలు క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంస్థలలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్ పోస్టులు నింపటం లేదు, ప్రమోషన్లు ఇవ్వటం లేదు. దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా మాల మాదిగలు, వారి ఉపకులాలైనటువంటి 59 కులాలు ఒక్కసారి గలవెత్తితే ఆలోచించండి ఈ ప్రభుత్వాల పరిస్థితి ఏంటో. మాల మాదిగల నుండి, ఎస్సీ రిజర్వేషన్ నుండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవుతున్నటువంటి వారు పాలక వర్గాల అడుగులకు మడుగులొత్తకుండా ఈ జాతి కోసం నిలబడితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష కోసం నిలబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దళిత హెడ్ మాస్టర్ ను హైదరాబాద్ పక్కన కాలు మొక్కించినటువంటి పరిస్థితి ఎంత దయనీయం. అందుకే మాల మాదిగలారా ఐక్యంగా అండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడండి, పరిశ్రమలు సాధించండి, భూములు సాధించండి, ఉద్యోగాలు సాధించండి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించండి.